హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే 2025లో అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ తెలుగు వాళ్ళు ఎక్కడ అప్లికేషన్ చేస్తే మీకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చలేదు అర్థమవుతుంది. నేను చెప్పే ప్రతి నోటిఫికేషన్ కూడా జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్, ఎక్కడా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండదు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు. కామెంట్ సెక్షన్లో మీ క్వాలిఫికేషన్ ఏంటని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు కంప్లీట్ వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఫ్రెండ్స్, మనకు ప్రతిసారి రిలీజ్ చేసినట్టుగానే జీడిఎస్ నుంచి గ్రామీణ డాక్ సేవక్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ ఇచ్చారు. 21,413 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ వచ్చేసరికి 10th February 2025 నుంచి 3rd March 2025 వరకు మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సరే, ఎవరు ఎలిజిబుల్, ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ మనకు వచ్చేసరికి 7th February 2025 రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది మనకు 2025లో రిలీజ్ చేసిన షెడ్యూల్ 1 పోస్టులు అనమాట. ఓకేనా, ప్రతి ఇయర్ మనకి ఇది 2 times అట్లా రిక్రూట్ చేస్తూ ఉన్నారు. అండ్ దీంట్లో చాలా వేకెన్సీస్ అనేవి మనకు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు కేవలం 4 hours వర్క్ చేసి 18,000 వరకు అయితే శాలరీ అనేది తీసుకోవచ్చు. ఓకేనా, సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు 10th February నుంచి 3rd March వరకు ఉంటుంది. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవాలనుకుంటే 6th March నుంచి 8th March వరకు అయితే మీరు మార్చుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. సో దీంట్లో రిక్రూట్ చేసే ఉద్యోగాలు మనకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఒకటి, అండ్ దాంతోపాటు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అండ్ దాంతోపాటు డాక్ సేవక్. దీంట్లో ఏది వచ్చినా తీసుకోండి. బీపీఎం అయితే కొంచెం రాయల్గా ఉంటుంది. ఓకేనా, ఒక బ్రాంచ్ హెడ్ లాగా ఉంటుంది. అసిస్టెంట్ బీపీఎం అంటే సో ఎవరైతే ఉన్నారో బీపీఎంకి అసిస్టెంట్ లాగా ఉంటారో, డాక్ సేవక్ అయితే ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి ఒక డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటుంది. తీసుకోవడం, క్యారీ చేయడం, అంటే ఏవైతే పోస్టర్స్ ఉంటాయో క్యారీ చేయడం, ఇవ్వడం, ఇలాంటి పనులు అయితే చేయాల్సి వస్తుంది అనమాట. ఇవి ఈ యొక్క రిక్రూట్మెంట్లో మనకు ఫిల్ చేయబోతున్నారు. సో దీంట్లో ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ అవుతే మనకు బీపీఎంలో ఇవన్నీ కూడా టైం రిలేటెడ్ కన్సల్టేట్ అమౌంట్స్ అనమాట. అంటే డైరెక్ట్ పర్మనెంట్ జాబ్సే, కానీ కంప్లీట్లీ గవర్నమెంట్ జాబ్స్ కాదు. ఓకే, ఇవి పర్మనెంట్ జాబ్స్, పోస్టల్ పర్మనెంట్ జాబ్స్, కానీ గవర్నమెంట్ జాబ్స్ కాదు. సో ఎందుకంటే వీళ్ళకు 12,000 రూపీస్ బీపీఎంకి ఉంటుంది, ఏబీపీఎంకి 10,000 రూపీస్ ఉంటుంది. అడిషనల్ అవన్నీ కలుపుకొని ఒక 18,000 నుంచి 20,000 వరకు అయితే మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. మీరు చూస్తూ ఉంటారు కదా, మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కరువు పని డబ్బులు అంటారు. ఓకేనా, నరేగా ప్రోగ్రామ్ లో ఏదైతే ఉంటుందో దాంట్లో మనకు 100 days వర్క్ ప్లాన్ ఉంది కదా, దాంట్లో మనకు మనీ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళే అనమాట. ఈ వర్కే మీరు చేయాల్సి ఉంటుంది. ఇది డైలీ 4 to 5 hours వర్క్ ఉంటుంది. చదువుకుంటూ, ఓకేనా, చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అంటే మీ స్టడీస్ని మేము బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము, సో మేము అటెండెన్స్ చూసుకోగలుగుతాము అంటే మీరు ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. సార్, మరి ఎవరు ఎలిజిబుల్ సార్, ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అంటే 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్న క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, వీటితో పాటు ఒకవేళ మీరు కనుక ఓబీసీ క్యాండిడేట్స్ అయితే +3 43 వరకు ఎలిజిబుల్. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 45 years ఉన్న వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో వీటికి మీకు ఉండవలసిన మినిమం క్వాలిఫికేషన్ 10th పాస్ అయ్యి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు. ఏంటి సార్, ఎగ్జామినేషన్ లేకుండానే ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారంటే జీడీఎస్ ఉద్యోగాలు అన్నింటిని కూడా 10వ తరగతి 10th లో వచ్చిన మార్కుల ఆధారంగానే సెలక్షన్ ఉంటుంది. కంప్లీట్లీ మీరు ఒకటి చూసుకోవచ్చు, జీడీఎస్ ఉద్యోగాలు అంటేనే లక్ బేస్డ్ ఉద్యోగాలు అనమాట. మీరు అప్లికేషన్ చేస్తారు, 10 out of 10 ఉండొచ్చు, 560 ఉండొచ్చు, 590 ఉండొచ్చు. కానీ మీరు అప్లికేషన్ చేసిన చోట మీకన్నా టాపర్ ఉన్నట్లయితే మీకు సీట్ రాదు, మీకు జాబ్ రాదు. కాబట్టి ఇవన్నీ కంప్లీట్లీ మార్క్స్ విత్ లక్ బేస్డ్ అనమాట. సో ట్రై చేయండి. ఎందుకు ట్రై చేయమంటున్నా అంటే మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అది కూడా ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఫీమేల్ ఏ క్యాస్ట్ వాళ్ళైనా నో ఫీజ్, ఎస్సీ ఎస్టీ ఏ క్యాస్ట్ వాళ్ళైనా నో ఫీజ్, పిహెచ్సి క్యాండిడేట్స్ ఏ క్యాస్ట్ వాళ్ళైనా నో ఫీజ్. సో కాబట్టి మీరు 10th పాస్ అయ్యి 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండి, ఓకేనా, మేము డైరెక్ట్ ట్రై చేస్తాం ఏదో ఉద్యోగానికి అనుకుంటే దీనికి అప్లికేషన్ చేసుకోండి. మీకు అదృష్టం ఉంటే జాబ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అది మన తెలుగులో అప్లికేషన్ చేయాలనుకుంటే. మరి మనం తెలుగుతో పాటు వేరే వేరే స్టేట్లలో మనం ఎక్కడ అప్లికేషన్ చేయాలి అనే దానికన్నా ముందు, సో దీనికి కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరమా? అవసరం లేదు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, సైక్లింగ్ వచ్చి ఉంటే సరిపోతుంది, మీరు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా అక్కడ బ్రతకగలుగుతానంటే సరిపోతుంది అనమాట. సో ఈ ఉద్యోగాల్లో ఎలాంటి స్కామ్స్ ఉండవు. మీ 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా డైరెక్ట్ సెలక్షన్ ఉంటుంది, డైరెక్ట్ జాబ్ వస్తుంది. సో ఇది ఏంటంటే ఈ జాబ్ చేస్తూ కూడా
మీరు పోస్టల్ జాబ్స్ అంటే పోస్టల్ డైరెక్ట్ జాబ్స్ ఉంటాయి కదా, పోస్ట్ మ్యాన్ కానీ పోస్టల్ అసిస్టెంట్ కానీ వాటి పై జాబ్లు ఉంటాయి కదా, సార్టింగ్ అసిస్టెంట్ కానీ మెయిల్ గార్డ్ కానీ, ఈ ఉద్యోగాలకు మీరు ప్రమోషన్స్ కాకుండా డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ రాసుకొని డైరెక్ట్ అబ్జర్వ్ అవ్వచ్చు. అంటే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లో మీరు అబ్జర్వ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మీకు డైరెక్ట్ ఉద్యోగం ఉండాలంటే పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబ్ కావాలంటే సిహెచ్ఎస్ఎల్ లాంటి ఎగ్జామినేషన్ రాసుకొని అక్కడ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. కానీ దీని నుంచి మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే డిపార్ట్మెంటల్ టెస్ట్ రాసుకొని పర్మనెంట్ జాబ్ లోకి అయితే వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మీరు కనుక మన తెలుగు రాష్ట్రాల్లో అప్లికేషన్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ లో లోకల్ లాంగ్వేజ్ మనకు వచ్చి ఉండాలి. ఈ లోకల్ లాంగ్వేజ్ ని మనం 10th వరకు చదివి ఉండాలి. సో ఆబ్వియస్గా మనం చదివి ఉంటాం, ఆల్మోస్ట్ మనం తెలుగుని మన ఆఫ్ ద సబ్జెక్టే చదివి ఉంటాం కాబట్టి మనం తెలుగు మాట్లాడగలుగుతాం కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్కి ఎలిజిబుల్. అదే విధంగా తెలంగాణకు సంబంధించి చూద్దాం. తెలంగాణకు సంబంధించి కూడా తెలుగు అనేది వస్తే మనం ఎలిజిబుల్ అవుతాము, మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకే స్టేట్లకు ఎలిజిబుల్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, ఇండియాలో మన తెలుగు వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేయగలుగుతారు. ఎందుకంటే పక్క స్టేట్ వాళ్ళు తెలుగుని చదివి ఉంటారు కదా. సో కాబట్టి మన దగ్గర తెలుగు చదివి ఉంటాం కాబట్టి మనమే ఎలిజిబుల్, వేరే వాళ్ళు ఎవరు ఇక్కడికి రావడానికి వీల్లేదు. సో ఇప్పుడు మనం దేనికి ఎలిజిబుల్ అంటే ఇక్కడ అస్సాం ఉంది, అస్సామీ మనం చదవలేదు కదా, ఇక్కడ నాట్ ఎలిజిబుల్. బెంగాలీ నాట్ ఎలిజిబుల్, బోడో నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ చూడండి, బీహార్లో ఎలిజిబుల్. హిందీని వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళని చదివి ఉంటాం 10th వరకు కాబట్టి మనం బీహార్లో ఎలిజిబుల్. ఛత్తీస్గఢ్లో ఎలిజిబుల్, ఢిల్లీలో ఎలిజిబుల్ హిందీ, ఓకేనా. హర్యానాలో హిందీ సబ్జెక్ట్ ఉంది కాబట్టి హిందీ ఎలిజిబుల్. హిమాచల్ ప్రదేశ్లో కూడా ఎలిజిబుల్ మనం, జార్ఖండ్లో కూడా ఎలిజిబుల్, ఓకేనా. దాంతోపాటు మధ్యప్రదేశ్లో కూడా మనం ఎలిజిబుల్ అవుతాము. దాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్లో కూడా మనం ఎలిజిబుల్ అవుతాము. దాంతోపాటు మణిపూర్లో కూడా మనం ఎలిజిబుల్ అవుతాం. ఎందుకంటే ఇంగ్లీష్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ మనం చదువుకుంటాం కాబట్టి. దాంతోపాటు నార్త్ ఈస్ట్ మేఘాలయలో కూడా మనము ఇంగ్లీష్కి ఎలిజిబుల్ అవుతాము, హిందీకి ఎలిజిబుల్ అవుతాం. సో దాంతోపాటు నాగాలాండ్ కూడా మనం వెళ్ళొచ్చు, మనం అక్కడ ఎలిజిబుల్ అవుతాము. చండీగఢ్ అక్కడ కూడా ఎలిజిబుల్ అవుతాము. దాంతోపాటు రాజస్థాన్ అక్కడ కూడా మనం ఎలిజిబుల్ అవుతాము. సో ఉత్తరప్రదేశ్లో మనం అప్లికేషన్ చేసుకోవచ్చు, ఉత్తరాఖండ్లో అప్లికేషన్ చేసుకోవచ్చు, అండమాన్ నికోబార్ కూడా మనం కావాలనుకుంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. సిక్కింలో కూడా మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. దాంతోపాటు మనకు ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఈ స్టేట్లలో మన అన్నిట్లలో మనం ఎలిజిబుల్ అవుతాము. సో లిటరేచర్ చూసుకొని ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకొని మీరు అప్లికేషన్ చేసుకోండి. సార్ నేను వెస్ట్ బెంగాల్లో నేను ఉత్తరప్రదేశ్లో జాబ్ వస్తే, యూపీలో జాబ్ వస్తే ఎలా సార్ అంటే, యూపీలో జాబ్ వస్తే 2 years తర్వాత మెయిల్ క్యాండిడేట్స్కి ట్రాన్స్ఫర్ ఉంటుంది, మన స్టేట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 1 year తర్వాత ట్రాన్స్ఫర్ ఉంటుంది. ట్రాన్స్ఫర్ రూల్స్ ఏంటనే మీకు ఇప్పటివరకు ఎవరైనా చెప్పి ఉండకపోవచ్చు. సో దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో అనేది మన ఛానల్లో ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, చూసి అప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ జాబ్ వస్తే వేరే స్టేట్లో చేసిన ఒక 2 సంవత్సరాలు కంప్లీట్గా కళ్ళు మూసుకోండి, అక్కడ నుంచి రావచ్చు. సో ఎందుకంటే ఈ జాబ్ని వేరే స్టేట్లో వస్తే వదులుకున్న వ్యక్తిని నేనే కాబట్టి చెప్తున్నాను, ఓకే. ఎందుకు వదులుకున్నానంటే నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో మీకు వస్తే మీరు వదులుకోకండి, 4 to 5 hours వర్క్ ఉంటుంది, చేసుకోండి, హ్యాపీగా సెటిల్ అవ్వండి. సో పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా అబ్జర్వ్ అవ్వచ్చు. సో మనం సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.